పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. జగిత్యాల జిల్లాలో యూట్యూబర్ వైష్ణవి హత్యోదంతం ఇప్పుడు ఒక భయంకరమైన మలుపు తిరిగింది. ఇప్పటి వరకు కేవలం దంపతుల మధ్య గొడవ అనుకున్న ఈ కేసులో పలు అనుమానాలకు దారితీస్తుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త ఒక పచ్చని సంసారాన్ని కూకటి వేళ్లతో సహా ఎందుకు పెకిలించి వేశాడు? తన బిడ్డను మోస్తున్న భార్యపై కత్తి ఎందుకు ఎత్తాడు? దీని వెనక కేవలం కోపమే ఉందా, లేదంటే ఇంకేమైనా ఉందా? అంటే ఇప్పుడు వినిపిస్తున్న మాట డబ్బు. ఎస్, 10 లక్షల రూపాయల కట్నం కోసం ఒక నిండు ప్రాణాన్ని, ఇంకా ఈ లోకం చూడని పసి ప్రాణాన్ని బలి తీసుకుందని అనుమానాలు వస్తున్నాయి. వైష్ణవి కుటుంబం చెబుతున్న ప్రకారం వైష్ణవిని హరిబాబు ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ అతని కుటుంబ సభ్యులు మాత్రం ఆమెను కోడలుగా అంగీకరించలేదు. పైగా 10 లక్షల రూపాయల కట్నం తీసుకొని వస్తేనే ఇంట్లోకి రాణిస్తామని హరిబాబు కుటుంబం కండిషన్ పెట్టినట్టు తెలుస్తోంది. ఒకవైపు ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య, మరోవైపు డబ్బు కోసం ఒత్తిడి చేస్తున్న కన్నవారు. ఈ మధ్యలో హరిబాబు మృగంగా మారిపోయాడా అనిపిస్తుంది. డబ్బు విషయంలో గొడవలు జరిగి కేవలం కొన్ని రోజులకే వైష్ణవి దారుణ హత్యకు గురి కావడం చూస్తుంటే ఇది ముందస్తు ప్రణాళికతో చేసిన హత్యే అనే అనుమానాలు వస్తున్నాయి. మరోవైపు కూడా వైష్ణవి కుటుంబీకులకు కూడా ఈ హత్యలో హరిబాబు కుటుంబం కూడా ఉందని, 5 నెలల గర్భవతిని అత్యంత పాశవికంగా చంపి తెల్లవారేసరికి ఏమీ తెలియనట్టు పారిపోవడం వెనుక అతని కుటుంబ సభ్యులు కీలకంగా ఉన్నారని ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం పోలీసులు నిందితుడు హరిబాబు కోసం వేట కొనసాగిస్తున్నారు. మరి ఈ కేసులో తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో చూడాలి. మీరు నాకు 10 లక్షల కట్నం కావాలి, 10 లక్షల కట్నము సామాన్లు అవన్నీ తెస్తేనే ఇడికి రారా, లేకపోతే నువ్వు రాకు, దాన్ని చంపన్నారా కట్నం అన్నది అంటే అత్తమ్మ మా అమ్మకి ఇట్లా అంటుంది, దాన్ని చంపమంటుంది, లేకపోతే కట్నం అన్నది ఏమంటుంది అంటే అల్లుడా చంపుడు ఎందుకు, పెళ్లి చేసుకుని చంపుకునేందుకు, నీ కట్నం నీకు ఇస్తుంది, నాకు అప్పు బాగా అయిపోయింది. ఇప్పుడు మొన్న నువ్వు మందు తాగుతూనే మీ అమ్మ 1 రూపాయి పెట్టుకోపోతే నేనే 5 లక్షలు పెట్టుకొని లేపుకున్నా, 5 లక్షలు పెట్టుకుని లేపుకున్నా. ఇప్పుడు మళ్ళీ నీ దానికి దీనికంటే నాకు బాగా బాకులైన అల్లుడా ఇత్త తిని నీకు ఇత్త, నా కొడుకులు ఆ పని చేసి ఇచ్చిన కొద్ది ఇత్త అని అది మస్తు మెప్పించుకుంటూనే వస్తుంది అల్లుని. వాళ్ళు కడుపులో గట్ల పెట్టుకొని తల్లి అన్నదమ్ములు ఈడు ఒక్కటై చంపుతాడని మేము అస్సలు అనుకోలే.